యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. సామెతలు 19వ అధ్యాయం మొదటి వచనం నుంచి సామెతలు 20వ అధ్యాయము 13వ వచనం వరకు. 19వ అధ్యాయము మొదటి వచనంలో ఒక యథార్థత కలిగిన పేదవాడు చాలా మేలు అని చెప్తా ఉంటున్నాడు. ఎవరికంటే అనంటే ఒక వ్యక్తి, ఒక బుద్ధిహీనుడు, నోరు బారేసుకునే బుద్ధిహీనుడి కంటే. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయము, యథార్థవంతుడు పేదవాడుగా ఉండగలడా అనంటే వాస్తవంగా ఉండగలడు. చాలాసార్లు మనం ఆశీర్వాదము యొక్క కొలబద్ద ఐశ్వర్యం అనుకుంటాం. కానీ బైబిల్ ఎక్కడ ఈ మాట చెప్పడు. కొత్త నిబంధనలో, కొత్త నిబంధన ఆశీర్వాదం యొక్క కొలబద్ద ఏంటి అనంటే మనలో ఉంటున్న దీనత్వం. ఆశీర్వాదం యొక్క కొలబద్ద ఏంటి అనంటే మనలో ఉంటున్న ఆ యొక్క స్వభావం యొక్క మార్పు. మనము యేసయ్యని ఎంత ప్రేమిస్తే ఇది ఆశీర్వాదం యొక్క కొలబద్ద. అంతే తప్ప మనం ఇతరులకు ఎంత మేలు చేయగలుగుతున్నాం, ఇవి ఆశీర్వాదం యొక్క కొలబద్ద. అబ్రహాంని దేవుడు ఆశీర్వదించేటప్పుడు నేను నిన్ను దీవిస్తాను, వెంటనే చెప్పిన మాట నీవు దీవెనగా ఉంటావు. కనుక మనం ఎంత మారుతున్నాం, ఎంత దీనులమవుతున్నాం, ఎంత ఇతరులకి ఉపయోగపడుతున్నాం, ఇది ఆశీర్వాదానికి కొలబద్ద తప్ప ఐశ్వర్యం ఎన్నడూ ఆశీర్వాదానికి కొలబద్ద కాదు. రెండవ వచనంలో అంటున్న మాట, ఒకడు ఆసక్తి ఉంది కానీ జ్ఞానం లేకపోతే అది చాలా ప్రమాదకరం అని చెప్తా ఉంటున్నాడు. ఎందుకు ఆసక్తి ఉంది కానీ జ్ఞానం లేకపోతే ప్రమాదకరము అని అంటే, ఆసక్తి అనేది ఒక గొప్ప శక్తి. అది లోపల నుంచి ఉంటున్న ఒక గొప్ప బలము. జ్ఞానం గనుక లేకపోతే ఈ బలము ఏ దిక్కులో, ఏ దిశలో వెళ్ళాలో వాళ్ళకి తెలియదు. జ్ఞానం అనేది ఒక దిక్కుని ఇస్తుంది. కనుక పౌలు ఈ మాటని రోమీలకి రాస్తూ అంటున్నాడు, ఇశ్రాయేలీలకి ఆశ ఉంది, చాలా ఆసక్తి ఉంది, దైవాసక్తి ఉంది, కానీ దేవుని గురించిన జ్ఞానం సరిగ్గా లేదు. కనుక మన జీవితాల్లో మనము ఉంటున్న శక్తి, అది తలాంతు కావచ్చు, అది ఏ శక్తిన కావచ్చు, అది లోపల నుంచి ఉంటున్న భావోద్రేకపు శక్తి కావచ్చు, దాన్ని చాలా జ్ఞానముతో, దాన్ని చాలా అవగాహనతో, చాలా జాగ్రత్తగా వాడితేనే మనము దాన్ని బట్టి ఫలాన్ని పొందగలం. లేకపోతే అది ఖచ్చితంగా మన జీవితాల్లో నష్టాన్ని తీసుకొని వస్తుంది, ఇతరులకు కూడా హాని తీసుకొని వస్తుంది. కనుక జ్ఞానముతో ఎప్పుడైతే ఆసక్తి కుడుతుందో అప్పుడే అది క్షేమాన్ని ఇస్తుంది. 3వ వచనంలో అంటున్నాడు, ఒక బుద్ధిహీనుని పరిస్థితి ఏంటి అనంటే, ఆ వ్యక్తి తన బుద్ధిహీనతను బట్టి దేవునికి విరోధంగా దేవుని మీద కోపాన్ని చూపిస్తూ ఉంటాడు. దేవుని మీద కోపాన్ని చూపించే ప్రతి ఒక్కడు తన స్వయాన్ని కేంద్రీకృతం చేసుకొని ఆ వ్యక్తి జీవిస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా బాధ్యత రహితంగా జీవిస్తూ ఉంటున్నాడు. ఒకడు బాధ్యతతో జీవిస్తే, ఒకడు ఖచ్చితంగా తన జీవితాన్ని, తను స్వయాన్ని పోగొట్టుకుంటూ తను బాధ్యతతో బ్రతుకుతే ఎన్నడూ దేవుడి మీద నింద వేయడు. ఎందుకనంటే దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు. దేవుడు ఎన్నడూ పొరపాటు చేయడు. గనుక ఒక వ్యక్తి దేవుడిని ఎన్నడూ ధిక్కరించడు, తృణీకరించడు. ఒక జ్ఞాని ఎన్నడూ దేవుడిని తృణీకరించడు. ఒక బుద్ధిహీనుడు, బాధ్యత రహితమైనడు, ఒక సోమరుడు, ఒక చెడ్డలవాట్లు కలిగిన వాడు తను నీతిమంతుడు అనుకుంటాడు. ఒక పాపి ఎప్పుడు తను నీతిమంతుడు అనుకుంటాడు. ఒక నీతిమంతుడు ఎప్పుడు చిన్న చిన్న విషయాల్లో కూడా నేను పాపిని అని అనుకుంటాడు. కనుక ఒక పాపి తాను నీతిమంతుడు అని అనుకుంటాడు కాబట్టి తనకి ఏ చిన్నది జరిగినా కూడా దేవుణ్ణి నిందించేవాడిగా ఉంటాడు. 11వ వచనం చెప్తున్న మాట, ఒక జ్ఞాని యొక్క వైఖరి ఎట్లుంటుందంటే, కోపడ్డానికి చాలా నిదానంగా కోపిస్తాడు. ఆయన చాలా సులువుగా ఒక పొరపాటుని కప్పేస్తాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము మన జీవితాల్లో మనం జ్ఞానముతో వ్యవహరిస్తూ ఉంటున్నాము అని అంటే దానికి రుజువు మనం నిమ్మలంగా లేక కోపాన్ని తగ్గించుకునే వారంగా ఉంటాం. నిదానంగా కోపం వస్తుంది. ఇది దేవునికి ఉంటున్న అలవాటు. దేవుని కోపం నిదానంగా ఆయన కోపిస్తాడు. ఆయన కోపం ఎక్కువ కాలం ఉండదు. కనుక ఒక వ్యక్తి ఎక్కువ త్వరగా కోపిస్తున్నాడు అనంటే ఆయన తాత్కాలికమైనవి చూస్తున్నాడు. ఆయన కేవలం ఇక్కడి వరకే ఆగుతూ ఉంటున్నాడు. కాబట్టి తన జీవితం అంత అధ్వానంగా తయారవుతా వచ్చింది. 13వ వచనంలో అంటున్నాడు, ఒక జగడగంటి అయిన భార్య తను నిత్యము ఒక్కొక్క చుక్క కారుతూ ఉంటున్న ఇంటి లాంటిది అని అంటున్నాడు. కనుక ఒకని జీవితంకి అతి భయంకరమైన కీడు ఏంటి అనంటే, ఒక సోమరి భార్య, ఆ తర్వాత ఒక మొండి భార్య, ఆ తర్వాత ఎదిరించి పోరాడే ఒక భార్య, సారికి పాత విషయాలని నొక్కి చెప్పే భార్య.
ఇంతకంటే దౌర్భాగ్యమైన జీవితం ఇంకెవరిది ఉండదు. కనుక ఇట్లాంటి భార్య దొరికినోని పరిస్థితి చాలా అధ్వానం. ఇంక వాని పరిస్థితి అంత ఘోరం ఇంకోట్లేదు. ఎందుకంటే ఏ పరిస్థితి అయినా బయట జరిగితే ఆ పరిస్థితి ఇంటికొచ్చినప్పుడు మర్చిపోతాం గానీ, ఇంట్లోనే ఇలాంటి భార్య ఉంటే ఇంక వాని పరిస్థితి ఎక్కడికెళ్ళినా కూడా సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా బ్రతుకుతాడు. దానికి వ్యత్యాసంగా 14వ వచనంలో అంటున్నాడు, ఆస్తులు, ఇల్లు ఇది పితరుల నుంచి రావచ్చు, తల్లిదండ్రుల నుంచి రావచ్చు కానీ, జ్ఞానవంతురాలైన భార్య దేవుని దగ్గర నుంచే వస్తది. జ్ఞానవంతురాలైన భార్య అనంటే దేవుణ్ణి తెలుసుకోవడం జ్ఞానం, దేవునితో సరిగ్గా ఉండడం అవగాహన. కనుక దేవునితో ఎవరైతే సరిగ్గున్నారో దేవుడు అట్లాంటి వాళ్ళని ఒక ఆశీర్వాదంగా ఒక కుటుంబంలో ఇస్తాడు. కనుక దేవునితో సరిగ్గా లేని భార్య తన ఒక కుటుంబానికి ఏనాటికైనా శాపమే. దేవునితో సరిగ్గుండే ఒక భార్య ఆ కుటుంబానికి ఎంతైనా ఆశీర్వాదమే. 17వ వచనంలో అంటున్నాడు, ఒక పేదోనితో కనికరంతో వ్యవహరించేవాడు దేవునికి అప్పిచ్చినట్టు, అంటే దేవునికి ఇచ్చేసినట్టు అన్నట్టు, దేవునికి అప్పిచ్చినట్టు అంటే దేవుడు తిరిగి మేలులతో ఆ వ్యక్తిని దర్శిస్తాడు. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ పేదోడు పేదరికంలో ఉన్నప్పటికీ విలువిస్తున్నాడు. ఈ ఈ అధ్యాయం తర్వాత అధ్యాయంలో పేదోడికి బంధువులు ఉండరు. ఇంకా స్నేహితులు ఇంకా చాలా దూరము. పేదోడితో కలిసి ఉండడానికి ఎవరు ఇష్టపడరు. కానీ అలాంటి పేదోడికి కూడా ఈ వ్యక్తి జాలి ఎప్పుడైతే చూపిస్తున్నాడో, ఆ వ్యక్తిత్వాన్ని బట్టి జాలి చూపిస్తా ఉంటున్నాడు తప్ప, తన ఆర్థిక వ్యవస్థను బట్టి జాలి చూపించట్లేదు. ఆ వ్యక్తి యొక్క ఆర్థిక స్థితిని బట్టి ఆ వ్యక్తికి అంచనా వేయట్లేదు కానీ, ఆ వ్యక్తి యొక్క విలువ దేన్ని బట్టి ఇస్తున్నాడు అనంటే ఒక వ్యక్తిగా ఇస్తా ఉంటున్నాడు. మనము ఎదుటి వ్యక్తికి ఏ నాటికైనా విలువ ఇవ్వాల్సింది ఆ వ్యక్తిత్వంను బట్టే. దేవుడు తన స్వరూపం, తన పోలికలో ఒక మనిషిని చేశాడు కనుక దాన్ని బట్టి మనం ఒక వ్యక్తికి విలువ ఇవ్వాలి. వాస్తవమే, ఒక వ్యక్తితో జ్ఞానంతో వ్యవహరించాలి కానీ, ఒక వ్యక్తిని కేవలం డబ్బుని బట్టి మనము తీసి పారవేయడం అంత సమంజసమైంది కాదు. 18వ వచనంలో అంటున్నాడు, క్రమశిక్షణ ఒక బిడ్డ జీవితాన్ని కడతాది. ఎందుకంటే చివరిలో నిరీక్షణ ఉంటది. కానీ ఒకవేళ క్రమశిక్షణలోనికి తీసుకొని రాకపోతే ఆ బిడ్డని మరణానికి అప్పచెప్పినట్టే. ఒక బిడ్డ మీద నిజమైన ప్రేమ ఉంటే మనము ఖచ్చితంగా క్రమశిక్షణలోనికి తీసుకొనొస్తాము. అంతేకాకుండా ఆ వ్యక్తి తనని నిజంగా ప్రేమిస్తే తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. అంతేకాని కేవలం ఈరోజు ఏడవకూడదు, ఈరోజు బాధపడకూడదు, ఈరోజు క్షేమం గురించి ఆలోచించేవాడు ఈ వ్యక్తి వారి యొక్క నిత్యత్వాన్ని పాడు చేస్తూ ఉంటున్నారు. వాళ్ళ దీర్ఘకాల భవిష్యత్తుని పాడు చేస్తూ ఉంటున్నారు. కనుక క్రమశిక్షణ అనేది ఆ వ్యక్తిలో మూర్ఖత్వాన్ని, చిన్న పిల్లోడిలో ఉంటున్న మూర్ఖత్వాన్ని తీసేసేదిగా ఉంటది గనుక మనము తాత్కాలికంగా ఆలోచించడం కంటే ముందు ఆలోచించాలి. దేవుని వాక్యాన్ని ధిక్కరించి ఎవ్వరు బాగుపడలేదు. కనుక క్రమశిక్షణలో మన పిల్లల్ని పెంచకపోతే ఖచ్చితంగా దాని పర్యవసానం అనుభవించాల్సిందే. వాళ్ళొక దినాన్న బహుశా భౌతికమైన మరణం, లేక ఆర్థికమైన మరణం, లేక నిత్య మరణానికి కూడా పాలవడానికి బహుశా ఈ క్రమశిక్షణ లేనితనమే కారణం అవ్వచ్చు. 21వ వచనంలో అంటున్నాడు, మానవుని హృదయంలో ఎన్నో తలంపులుంటాయి. అయితే దేవుని ఆలోచన మాత్రమే నిలబడతది. అంటే ఎందుకు దేవుని ఆలోచన నిలబడతదంటే, దేవుడు భవిష్యత్తుని ఎరిగినవాడు. దేవుడు వాస్తవాలను తెలిసినవాడు గనక ఆయన ఆలోచన మాత్రమే నిలబడతాది. కనుక ఒక ప్రణాళిక దేవుని చిత్తంలో ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అనంటే, దేవుని వాక్యం యొక్క దిశలో ఏదైతే ఉందో అది దేవుని చిత్తం అంతే. దేవుణ్ణి ఘనపరిచేది అనంటే అది దేవుని చిత్తం. కాబట్టి మనము ఒక విషయాన్ని చేయకమునుపు అది వాక్యపు దిశలో ఉందా, దేవుణ్ణి ఘనపరిచేదా అని చూసి మనం ముందుకెళ్ళిపోతే, అది దేవుడు వద్దు అనుకుంటే ఆయనే దాన్ని అడ్డుకునేవాడిగా ఉంటాడు. లేకపోతే దేవుని యొక్క చిత్తము అనంటే దేవుని వాక్యం వెళ్ళే దిశలో వెళ్ళడం అంతే. 23వ వచనంలో దేవునికి భయపడ్డం అది మనకి జీవం ఇస్తది. అది కూడా ఎలాంటి జీవం అంటే తృప్తికరమైన జీవం. ఎందుకు దేవునికి భయపడ్డం జీవం ఇస్తది అనంటే, ఆయన మంచి దేవుడు. ఆయన గుణగణాల్ని మనం తెలుసుకుంటే, ఆయనకు అనుకూలంగా మనం జీవిస్తే మనం క్షేమకరమైన మార్గంలో వెళ్తాం. మనం పొరపాట్లు చేయము. కనుక ఆయన మీద భక్తితో మనం సరిగ్గా బ్రతుకుతాం కాబట్టి అది అద్భుతమైన జీవితాన్ని మనకిస్తది. 20వ అధ్యాయము 3వ వచనానికి ఎప్పుడైతే వస్తామో, ప్రతి మూర్ఖుడు వ్యాజ్యమాడతాడు. ఎందుకు అనంటే ఆ వ్యక్తి వెంటనే కోప్పడతాడు. తాత్కాలికమైన వాటిల కొరకు వ్యాజ్యమాడతాడు. నేనే సరైనోడిని, నేనే నీతిమంతుడిని రుజువు చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అందుకే ఆ వ్యక్తి కలహాలకి కారణంగా మారిపోతాడు. 4వ వచనంలో అంటున్నాడు, ఒక సోమరుడు విత్తనం వేయడు కానీ పంటొచ్చినప్పుడు మాత్రం ఎదురు చూస్తాడు. అంటే కష్టపడకుండా ఫలాన్ని ఎదురు చూసేవాడు సోమరుడు అని చెప్తా ఉంటున్నాడు. 7వ వచనంలో అంటున్నాడు, ఒక నీతిమంతుడు యథార్థతతో వ్యవహరిస్తాడు. ఎప్పుడు మనం యథార్థతతో వ్యవహరిస్తాము అనంటే, దేవుడున్నాడు,
దేవుడు చూస్తున్నాడు. దేవుడిని నేను సంతోషపెట్టాలి. ఈ అవగాహన కలిగిన ప్రతి ఒక్కడు యథార్థతతో వ్యవహరిస్తాడు. 12వ వచనంలో అంటున్నాడు, వినే చెవులు, ఆ తర్వాత చూచే కళ్ళు యెహోవా దగ్గర నుంచే కలుగుతది. అంటే ఇదేదో భౌతికమైన చూపు, భౌతికమైన వినికిడితో పాటు దీన్ని మనం దేవుని కొరకు వాడొచ్చు అనే విషయాన్ని కూడా తెలుపుతా ఉంటున్నాడు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, ఈ పుస్తకంలో ఉంచిన జ్ఞానాన్ని మేము అనుసరించి నడవడానికి సహాయపడుతున్నామని యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.